Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the previous year questions on the topic mixtures and allegations. చాలా మందికి mixtures and allegations చాలా డౌట్. సో బేసిక్గా ఇది అంత ఎక్కువ హై వెయిటేజ్ టాపిక్ ఏం కాదు, లీయెస్ట్ వెయిటేజ్ టాపిక్. బేసిక్గా మనకి ఓన్లీ 9 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. CGL 2023 మొత్తం టైర్ 1 అన్ని షిఫ్ట్స్ కలిపి ఆ 9 క్వశ్చన్స్ ఒకసారి ఈరోజు డిస్కస్ చేద్దాం. చాలా ఫాస్ట్గా ఎలా చేయాలని చూద్దాం. కానీ ఇవి నేను చెప్తున్నప్పుడు మీకు అర్థం కావాలంటే డెఫినెట్లీ యూ ఆల్రెడీ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ ఆన్ ఎలిగేషన్స్. మీరు సమ్ కోచింగ్ గానీ, లేకపోతే ఆల్రెడీ మీరు ఏవో బుక్స్‌లో ప్రాక్టీస్ గానీ ఏదైనా చేసుంటేనే మనం చెప్పే టెక్నిక్స్ కొంత అర్థమవుతాయి. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకందరికీ ఒక చిన్న అనౌన్స్‌మెంట్. వి ప్రొవైడెడ్ CGL 2023 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ which was conducted in 39 shifts, that is 39 into 100, 3,900 questions. And also CHSL 2024 which was recently happened, that is జూలైలో జరిగింది, ఇది జూలై ఫస్ట్ వీక్లో. సో టోటల్ 36 షిఫ్ట్స్లో జరిగింది. సో టోటల్ 3,600. ఓకే, సో టోటల్గా ఇవి ఎన్ని క్వశ్చన్స్ అమ్మా? 7,500 క్వశ్చన్స్ ఇవి, అంతేనా? ఈ 7,500 క్వశ్చన్స్ అంటే 75 టెస్ట్స్ కదా అవి. చాలామంది ఏం చేస్తారంటే, మీకు మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ గానీ ఎవరైనా అవ్వచ్చమ్మా, వాళ్ళు ఎంత బ్రాండెడ్ అయినా అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్‌నే వాళ్ళ మాక్ టెస్ట్‌లో రిపీట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్. ఓకే, నేను 90% చెప్తాను నాకు తెలిసినంత వరకును. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్‌నే ఆ షిఫ్ట్‌లో ఉన్నవి, ఈ షిఫ్ట్‌లో ఉన్నవి ఇక్కడ తీసేసి మీకు మాక్ టెస్ట్ రూపంలో పెడతారనమాట. సో మాక్ టెస్ట్‌లో పెట్టి 75 టెస్ట్స్ పెట్టినప్పుడు ఎంత తీసుకుంటారు? డెఫినిట్‌గా చాలా ఎక్కువే తీసుకుంటారు. కానీ మనం ఆర్ ప్రొవైడింగ్ ఎట్ వెరీ మినిమల్ అమౌంట్. ఓకే, వెరీ మినిమల్ అమౌంట్‌కి తీసుకుంటున్నాం. ఓకే, అండ్ హియర్ వన్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్. ఫర్ CGL క్వెషన్స్‌కి ఆ ఫుల్ లెంగ్త్ టెస్ట్‌తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్, అంటే ఆ 3,900 క్వెషన్స్‌ని టాపిక్ వైజ్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. సో అట్లానే CHSL కూడాను ఇన్ ఫ్యూచర్ మనం చేసి ఈ కోర్స్‌లో పెడతాము. సో డెఫినిట్‌గా ఈ కోర్సెస్ అనేవి ఎవరైతే CGL ఇప్పుడు అపియర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. సార్ CGL ప్రిపేర్ అయ్యేవాళ్ళు CHSL ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనుకోవచ్చు. ఫర్ టైర్ 1 CGL, CHSL, MTS ఇవన్నీ కూడాను ఒకటే లెవెల్, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి డెఫినిట్‌గా మీరు అన్ని మోడల్స్ కవర్ చేయాలంటే ఈ 75 టెస్ట్స్ రాశారనుకోండి, చాలా కవర్ అయిపోతాయి. ఓకేనా? So let's go back to the video. See the first one. In what ratio must water be mixed with milk costing 32 rupees per liter in order to get a mixture costing 28 rupees per liter? సో ఎప్పుడైనా ఇలాంటివి ఇచ్చినప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకోండి. మిల్క్ కొంత ఇది ఏమంటున్నాడంటే 32 రూపాయలు విలువ ఉన్న ప్యూర్ మిల్క్కి ఎంత వాటర్ కలిపితే దాన్ని 28 రూపాయలు లాగా అమ్మొచ్చు అనేది వాడు అడుగుతున్నాడు. ఓకే, మిల్క్ అనేది ఫ్రీగా దొరుకుతుంది అని మైండ్లో ఎజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం దేన్ని కలపాలి? మిల్క్ని కలపాలి. ఓకేనా? సారీ, వాటర్ కలపాలి. సో వాటర్ టు మిల్క్ రేషియో అడుగుతున్నాడు. ఓకేనా? సో వాటర్ మనకి ఫ్రీ కాబట్టి 0 రూపీస్ అనుకుందాం. ఓకే, మిల్క్ ఎంత? 32 రూపీస్. ఈ రెండు కలపగా వచ్చిన మిక్స్చర్ ఎంత రేటు? 28 రూపీస్. సో ఏ రేషియోలో కలపాలి? ఎలిగేషన్స్ అప్లై చేయండి. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ఎలిగేషన్. సో 28 - 0 28, 32 - 28 4. సో 4:28 అంటే 1:7. సో కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందమ్మా? 1:7 ఎక్కడుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్. In a mixture of 55 liters, fruit juice and water in the ratio of 4:1. ఫ్రూట్ జ్యూస్ వాటర్ ఎలా ఉంది? 4:1 రేషియోలో ఉంది. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ ద మిక్స్చర్ 2:1? ఈ మిక్స్చర్ని 2:1 అవ్వేలా ఎంత వాటర్ని కలపాలి అంటున్నాడు. సో సారీ, ఎంత వాటర్ని కలపాలి అంటున్నాడు. వాటర్ కలుపుతున్నాము అంటే ఫ్రూట్ జ్యూస్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ముందు 4 పార్ట్స్ ఉంది, ఇప్పుడు 2 పార్ట్స్ ఉంది. సో ఈ 2 పార్ట్స్ కూడా 4 పార్ట్స్ అయిపోవాలి. ఎందుకు? వాటర్ మారుస్తున్నాం కానీ మనం ఫ్రూట్ జ్యూస్ ఏం మార్చట్లేదు. సో 2ని 4 పార్ట్స్ అవ్వాలి అంటే దీన్ని ఈ మొత్తం రేషియోని దేనితో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుందమ్మా? 2 × 4 అండ్ 2 × 1 2. ఓకేనా? సో ఫ్రూట్ జ్యూస్ సేమ్‌గా ఉంది కదా! ఓకే. వాటర్ ఎంత ఇంక్రీజ్ అయింది? 1 పార్ట్ కాస్త 2 పార్ట్ ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఈ 1 పార్ట్ ఎంతో కనుక్కోవాలి. వాడు ఏదైనా మనకి ఇచ్చాడా? ఏదైనా పార్ట్స్ ఇన్ ఏ మిక్స్చర్ ఆఫ్ 55 లీటర్స్ అన్నాడు. అంటే ఇనీషియల్ క్వాంటిటీ ఎంత? 55.
సో ఫ్రూట్ జ్యూస్ 4 పార్ట్స్, వాటర్ 1 పార్ట్ అంటే 2 కలిపితే ఎంతమ్మా? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఏమో 55 లీటర్స్ అన్నాడు. ఓకే. మనకు కావాల్సింది ఇప్పుడేంటి? 1 పార్ట్. సో 5 పార్ట్స్ 55 అయితే 1 పార్ట్ ఎంతమ్మా? 11 లీటర్స్. సో 11 లీటర్స్ యాడ్ చేస్తే ఆ రేషియో అనేది 2:1 అవుతుంది. దట్స్ ఇట్. చూసారా? చాలా సింపుల్‌గా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. One quality of rice at 45 rupees per kg is mixed with another quality at certain rate in the ratio of 3:2. If the mixture so formed is worth 50 rupees per kg, what is the rate per kg of the second quality of rice? సో ఇవి చాలా చాలా సింపుల్‌గా ఎలా చేయాలనేది ఒక్కసారి మనం చెప్దాం. ఓకే. సో చూడండి, ఫస్ట్ క్వాలిటీ 45 రూపీస్ అంట. సెకండ్ క్వాలిటీ మనకి తెలీదు. ఇది మీరు ఫైండ్ ఔట్ చేయాలి. 2 కలిపితే వచ్చే మిక్స్చర్ ఏమో 50 రూపీస్ అంట. రేషియో ఎంత రేషియోలో కలిపాం? 3:2 రేషియోలో కలిపాం. సో మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ అప్లై చేస్తే 50 - 45 ఎంత? 5. ఇక్కడ ఎంత అనేది తెలియాలి. ఇక్కడ ఎంత? 50 - 45 5 అయితే ఇక్కడ ఖచ్చితంగా 50 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్ మైనస్ 50 ఇక్కడ వస్తుంది. అంతేనా? ఓకే. సో నార్మల్‌గా ఎలిగేషన్స్‌లోని చూడండి, ఇక్కడ రేషియో ఎంత ఇచ్చాడు? 2 పార్ట్స్ 5 ఇచ్చాడు. సో 3 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా? 2 పార్ట్స్ 5 అంటే 1 పార్ట్స్ 2.5. సో 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 7.5. అంతేనా? సో ఆఫ్టర్ అప్లయింగ్ ఎలిగేషన్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందమ్మా? 50 + 70 7.5. ఎంత? 50 + 7.5 అంటే ఎంత? 57.5. దట్స్ ఇట్. అర్థమైందా అందరికి? ఓకే. ఇదే క్వెషన్‌ని ఇది జనరల్‌గా ఎలిగేషన్స్ అప్లై చేస్తాను. సో ఇదే క్వెషన్‌ని నేను డీవియేషన్స్ అప్లై చేసి చెప్తాను. ఇదే క్వెషన్‌ని మీకు డీవియేషన్స్ కూడా అర్థమయిందనుకోండి, మనకి ఇక్కడ ఓన్లీ A:B 2 క్వాలిటీసే కదా! 2 రేషియోస్ మాత్రం ఉన్నాయి. రేపు A:B:C 3 రేషియోస్ వచ్చినప్పుడు కూడా ఎలా చేసుకోవాలో మీకు అర్థం అవుతుంది. ఓకేనా? సో లెట్స్ సీ సేమ్ థింగ్. సో ఒక క్వాంటిటీ 45 రూపీస్, ఇంకొక క్వాంటిటీ ఎంతో మనకి తెలీదు. 2 కలిపితే 50 రూపీస్. ఓకే. సో ఈ 45 రూపీస్ ఉన్న క్వాంటిటీ 3 పార్ట్స్ వేసాము. ఇది ఎంతుందో తెలీదు. ఇది ఎక్స్ అనుకుందాం. ఇదేమో 2 పార్ట్స్ వేసాం. ఓకే. సో ఇప్పుడు నాకు డీవియేషన్స్ చెప్పండి. సో 45 రూపీస్ అనేది 50 కన్నా ఎంత తక్కువ? ఎంత తక్కువమ్మా? రూ. 5 తక్కువ. ఇవి మైనస్ రూ. 5 తక్కువ కాబట్టి మైనస్. ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. అంటే 3 × -5 ఎంత? -50. సో ఇప్పుడు నేను రూ. 50కి అమ్మాలంటే ఈ ఎక్స్ అనేది ఉంది చూసారా? ఖచ్చితంగా అది రూ. 15 ఉండాలి. ఇక్కడ రూ. 15 తగ్గింది కదా! సో ప్లస్ 15 ఉండాలి. అవునా కాదా? ప్లస్ 15 ఉంటేనే అవుతుంది. కానీ అవి ఈ రూ. 15 2 భాగాలుగా వచ్చింది. ఓకే. సో ప్లస్ 15 మనకి రూ. 15 2 భాగాలుగా వచ్చింది. అంటే ఒక భాగం ఎంత అవుతుంది? 15/2 అంటే ఎంతమ్మా? 7.5. సో కాబట్టి ఈ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 50 కన్నా 7.5 ఎక్కువ ఉండాలి. 50 + 7.5. సో 57.5 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందమ్మా డీవియేషన్స్ అందరికును? ఇక్కడ తగ్గింది ఖచ్చితంగా రెండో క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే మనకి రూ. 50కి మనం కొనగలం. ఓకే. ఈక్వల్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ డీవియేషన్స్ కాన్సెప్ట్. సో దీన్ని మనం నెక్స్ట్ క్వెషన్స్‌లో కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే ఈ మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ ఒక్కొక్కసారి 3 రేషియోస్ ఇచ్చినప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకు ఈ డీవియేషన్స్ కాన్సెప్ట్ అప్లై చేసుకున్నారనుకోండి చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు. ఓకేనా? చూద్దాం. నెక్స్ట్. If two qualities of pulses X and Y of prices 100 rupees and 150 rupees per kg are mixed in the ratio of 7:20. ఒకటేమో 100 రూపీస్ అంట ఎక్స్, వై ఏమో 150 రూపీస్ అంట. ఓకే. ఎంత రేషియోలో వేసాం? 7:20 రేషియోలో వేసాం. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ మిక్స్చర్? అంటే ఇక్కడ ఎక్స్ క్వాలిటీ అడుగుతున్నాడు. సో ఎలిగేషన్స్ అప్లై చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్‌గా యావరేజ్ వెయిట్ దాన్ని బట్టి కూడా చెప్తాం. ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 100 × 7 ప్లస్ 150 × 20 దట్ ఈస్ 150 × 20 బై 7 + 20. ఓకేనా? యావరేజ్ ఏంటిది? వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ ఆర్ వెయిటెడ్ యావరేజ్ అంటారు వీటిని. సో 700 + 3000 అంటే 3700 బై 27. సో ఇక్కడ బేసిక్‌గా మీరు చూస్తే ఇది 135తో క్యాన్సిల్ అవ్వదు. 137 పాయింట్ సంథింగ్ వస్తుంది. మీరు కాలిక్యులేషన్ చేస్తే 137.1 అట్లా. సో కాబట్టి ఆన్సర్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇక్కడ వెయిటెడ్ ఇందాక మీరు డీవియేషన్ చెప్పారు కదా సార్, డీవియేషన్ చేయొచ్చా అంటే అసలు ఎక్స్ వాల్యూ మీకు తెలిస్తే డీవియేషన్ చేయొచ్చు. మీరు కనుక్కోవాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి డీవియేషన్ అప్లై చేయకూడదు. ఓకేనా? ఇది వెయిటెడ్ యావరేజ్ ఆర్ వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ బట్టే చేయాలి.
ఓకే. ఇది కూడాను ఎలిగేషన్స్ అప్లై చేసి కూడా చేయొచ్చు. ఎలిగేషన్స్ అప్లై చేసి చేయాలంటే ఎలా చేస్తామమ్మా? దిస్ ఈజ్ ఈ వాల్యూ ఎలిగేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? 100 మైనస్ ఎక్స్ సారీ ఎక్స్ మైనస్ 100 ఇదెంతొస్తుంది? ఎక్స్ మైనస్ 100 ఇదెంతొస్తుంది? 150 మైనస్ ఎక్స్. అంటే 150 మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 100 అనేది 7/20 అవుతుంది. సేమ్ ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే మళ్ళీ ఫైనల్‌గా మీకు ఎక్స్ వాల్యూ ఇదే వస్తుంది. కాబట్టి ఇలాంటి క్వెషన్స్ కంటే ఏదైతే ఎలిగేషన్ అప్లై చేసిన ఈ ఎక్స్ వాల్యూ ఎప్పుడైనా అడుగుతుంటే ఇలా వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ వెళ్ళిపోండి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. రైస్ వర్త్ 126 రూపీస్ పెర్ కేజీ ఓకే అండ్ 135 పెర్ కేజీ ఆర్ మిక్స్డ్ విత్ ఎ థర్డ్ వెరైటీ ఎక్స్ అనుకుందాం. థర్డ్ వెరైటీ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2 చూసారా ఈ క్వశ్చన్ 1:1:2 ఓకే 3 రేషియోస్ ఉన్నాయి. ఇఫ్ ద మిక్స్చర్ ఈజ్ వర్త్ 153 అనేది 126కి 130కి మధ్యలో ఉందండి. కాదు 135కి ఎక్స్కి మధ్యలో ఉంటుంది ఖచ్చితంగా. ఓకే సో కాబట్టి ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా 153 కన్నా ఎక్స్ట్రానే ఉండాలి, హైయే ఉండాలి. కాబట్టి ఇదైతే కాదు. ఓకే అది తీసేయండి. ఓకే దెన్ ద ప్రైస్ ఆఫ్ ద థర్డ్ వెరైటీ ఈ ఎక్స్ థర్డ్ వెరైటీది కావాలి. ఓకేనా? నేను ఇందాక చెప్పిన డీవియేషన్ మెథడ్ చూడండి. 126 కన్నా 153 ఎంత ఎక్కువ ఉంది? 27 అంతేనా? అంటే 27 రూపాయలు ఇది తక్కువ ఉంది. ఓకే -27. 153కి 135కి ఎంతమ్మా? 18 రూపీస్ తక్కువ ఉంది. ఓకే సో ఈ ఫస్ట్ క్వాలిటీ ఎన్ని పార్ట్స్ వేసాం? 1 పార్ట్. సో -27 ఇంటూ 1 అంటే -27. సెకండ్ క్వాలిటీ కూడాను 1 పార్ట్. సో -27 ఇంటూ -18 అంటే -18. సో -27 -18 అంటే ఓవరాల్గా మొత్తం ఎంతమ్మా తక్కువ? -45 రూపీస్ తక్కువ వచ్చింది. ఓకే ఇలా ఈ రెండు వేయడం వల్ల ఇప్పుడు నేను 153 రూపీస్కే రావాలి అంటే ఈ ఎక్స్ అనేది ఖచ్చితంగా ఎంత ఉండాలి? అంతకన్నా 45 ఎక్స్ట్రా ఉండాలి. కానీ ఇవన్నీ పార్ట్స్ తీసుకున్నాను నేను 2 పార్ట్స్ తీసుకున్నాను. సో కాబట్టి 1 పార్ట్ ఎంత అవుతుంది? 45/2 అంటే 22.5. అంటే ఈ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? 153 కన్నా 22.5 ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 175.5. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇవి చాలా చాలా మెథడ్స్‌లో చేయొచ్చు. ఈవెన్ 3 రేషియోస్ ఎలిగేషన్ అప్లై చేసి కూడా చేయొచ్చు. లేదు అంటే ఈవెన్ నార్మల్‌గా చాలామంది ఎలా చేస్తారంటే 126 ఇంటూ 1 ప్లస్ 135 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 2 బై 1 ప్లస్ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 153 అలా చేసి కూడా చేస్తారు. ఓకేనా? అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఈ ఎక్స్‌లు 2 ఎక్స్‌లు ఇట్లా అలా ఏమీ కాకుండా మనం ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 3 రేషియోస్‌ది. సిక్స్త్ వన్. రైస్ వర్త్ 35 రూపీస్ పెర్ కిలోగ్రామ్ 38 రూపీస్ పెర్ kilogram ఆర్ మిక్స్డ్ విత్ ఎ థర్డ్ వెరైటీ ఓకే ఇన్ ద రేషియో ఆఫ్ 2:1:2 ఓకే ఇఫ్ ద మిక్స్చర్ ఈజ్ వర్త్ 42 అనేది 35కి 38కి మధ్యలో కాదు, అంటే 38కి ఎక్స్కి మధ్యలోనే ఉంటుంది. ఓకే ద ప్రైస్ ఆఫ్ ద థర్డ్ వెరైటీ ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. సేమ్ ఇందాకట్లానే చేయండి. 35 42 కన్నా ఎంత తక్కువ? 7 రూపాయలు తక్కువ. 38 42 రూపాయల కన్నా ఎంత తక్కువ? 4 రూపాయలు తక్కువ. ఈ ఫస్ట్ క్వాంటిటీ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. సో -7 ఇంటూ 2 అంటే -14. మొత్తంగా -14 రూపీస్ తక్కువ ఉంటుంది. ఇక్కడ 1 పార్ట్ వేసాం సెకండ్ క్వాంటిటీ. సో -4 ఇంటూ 1 అంటే -4. సో ఓవరాల్గా మనకి 18 రూపీస్ తక్కువ వచ్చింది. ఇప్పుడు నేను 42 రూపీస్కే నాకు కావాలి అంటే ఖచ్చితంగా ఎక్స్ వాల్యూ అనేది 18 రూపీస్ ఎక్స్ట్రా ఉండాలి. కానీ నేను అవి ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నాను? 2 క్వాంటిటీస్ తీసుకున్నాను. సో బై 2 అంటే +9 అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 42 కన్నా 9 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. 51 రూపీస్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే సో దీన్ని చాలామంది చాలా టైం తీసుకొని ఎంతెంతో చేస్తారు. అంత అవసరం లేదు, చాలా సింపుల్. ఓకే డీవియేషన్స్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్. A 40-liter mixture contains 25% alcohol and 75% water. ఆల్కహాల్ 25% అంట, వాటర్ ఏమో 75% అంట. ఓకే అంటే 25:75 అంటే 1:3. ఓకే సో మొత్తంగా ఇవి ఎన్ని పార్ట్స్ అమ్మా? 1 + 3 అంటే 4 పార్ట్స్ ఉంది. ఈ 4 పార్ట్స్ కలిపి వాడు ఎంత ఇచ్చాడు? 40 లీటర్స్ ఇచ్చాడు. అంటే ఆల్కహాల్ 10 ఉంది, వాటర్ 3 పార్ట్స్. 4 పార్ట్స్ 40 అంటే 1 పార్ట్ 10. సో 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 30. ఓకే ఇప్పుడు ఏం చేశాడంట? 10 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు. అంటే వాటర్ 30 ఉండేది 10 లీటర్లు అయింది. 10 లీటర్లు యాడ్ చేసాడు, మొత్తం 40 లీటర్లు అయింది. ఆల్కహాల్ ఎంత ఉంది? అంతే ఉంది, 10 లీటర్సే ఉంది. ఓకే
సో 10:40 అంటే ఎంతమ్మా 1:4 రేషియో. వాడేం అడుగుతున్నాడు పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద మిక్స్చర్. ఆల్కహాల్ ఎన్ని పార్ట్స్ ఉంది 1 పార్ట్. టోటల్ మిక్స్చర్ ఎంత 1 + 4 5 ఇంటూ 100 అంటే ఎంతమ్మా 20%. ఎంత 20%. దట్స్ ఇట్. ఓకే, ఇలానే చేసుకోవాలి. నెక్స్ట్ 8th వన్. A vessel is filled with liquid, 5 parts of which are water and 11 parts is syrup. వాటర్ సిరప్, వాటర్ 5 పార్ట్స్ ఉంటే సిరప్ ఏమో 11 పార్ట్స్ ఉందంట. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ పార్ట్ ఆఫ్ ద మిక్స్చర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్ అంటే తీసి అండ్ రీప్లేస్డ్ విత్ వాటర్. ఇక్కడ చూడండి, ఓన్లీ యాడ్ చేయడమే కాదు, మళ్ళీ రీప్లేస్ చేశాడు. దేంతోని వాటర్తో రీప్లేస్ చేశాడు. ఓకే, అంటే సిరప్ అలానే ఉంటుంది. ఓకేనా. సో దట్ ద మిక్స్చర్ మే బీ సిరప్ అండ్ వాటర్. చూడండి, సిరప్ టు వాటర్ రేషియో 3:2 అంటే సిరప్ 3 పార్ట్స్, వాటర్ 2 పార్ట్స్. సో ఇక్కడ మనం రీప్లేస్డ్ విత్ వాటర్తో రీప్లేస్ చేసాం కాబట్టి సిరప్ కాన్స్టెంట్, అంతేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సిరప్ 11 పార్ట్స్ ఉంది, ఇక్కడ 3 పార్ట్స్ ఉంది. సో రెండిట్లోని ఈక్వల్ అవ్వాలి. సో 11 పార్ట్స్ 3 పార్ట్స్కి ఎల్సిఎం ఎంత 33. సో పైన 11 కాస్త 33 అవ్వాలంటే ఇంటూ 3 చేయండి, కిందన 3 కాస్త 33 అవ్వాలంటే 11తో మల్టిప్లై చేయండి. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుందమ్మా ఇది 5 × 3 15, 11 × 3 33, 2 × 11 11 అండ్ 3 × 11 33. ఓకేనా. సారీ, 2 × 11 22. సారీ. ఓకే, ఇప్పుడు చూడండి, సిరప్ సేమ్ ఉంది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, ఎంత మిక్స్చర్ని నేను తీసేయాలి, వాటర్ని తీసి రీప్లేస్ విత్ వాటర్తో రీప్లేస్ చేస్తున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనం చేసాం కదా, చాలా సింపుల్గా ఎంత ఫాస్ట్గా చేయొచ్చు చూడండి. సో ఇప్పుడు 15 కాస్త 22 అయింది అంటే ఎన్ని పార్ట్స్ మీరు రీప్లేస్ చేశారు, 7 పార్ట్స్తో వాటర్ వేశారు. ఎంత మీద మొత్తం ఇప్పుడు అలా చేయడం వల్ల ఎంత క్వాంటిటీ అమ్మ ఓవరాల్ అయింది 22 + 33 55. అంటే అవుట్ ఆఫ్ 55 7 పార్ట్స్ మీరు వాటర్ని తీసి వేశారు, తీసి వాటర్తో రీప్లేస్ చేశారు. సో 7/55 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్. మీరు ఏదైతే రీప్లేస్ చేస్తున్నారో రిమైనింగ్ క్వాంటిటీ, రెండో క్వాంటిటీ ఉంది కదా, అది కాన్స్టెంట్ చేయండి, అంతే. మిగతాదంతా మీకు తెలిసిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్. Rani has mixed 2 colors C1 and C2 are in the ratio of 2:3. C1 and C2 అని రెండు ఉన్నాయి, వాటి రేషియో ఎంత 2:3. రేట్ ఆఫ్ ద కలర్ C1 is 500 rupees. Rate of the and she is selling the mixture of the 2 colors at 650 rupees per unit at break even price. Break even price అంటే ఏంటి అంటే షీ వాజ్ గెటింగ్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. అంటే ఎంత కొన్నాదో అంతకే అమ్మిస్తే దాన్ని బ్రేక్ ఈవెన్ ప్రైస్ అంటాం. సో ఇప్పుడు తన 650 రూపాయలకి అమ్మింది అంటే 600 రూపాయలకే కొన్నది, బ్రేక్ ఈవెన్ ప్రైస్ మీద అమ్ముతుంది అంటే. సో కాబట్టి మిక్స్చర్ వాల్యూ ఎంతమ్మా 650 రూపీస్ కాస్ట్ ప్రైస్. సో ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద రేట్ పర్ యూనిట్ ఆఫ్ ద సెకండ్ కలర్, ఈ కలర్ యొక్క ప్రైస్ అడుగుతున్నాడు. జస్ట్ ఎలిగేషన్ అప్లై చేయండి. ఎలిగేషన్ అప్లై చేస్తే 650 - 500 150. సో 3 పార్ట్స్ 150 అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుంది, 3 పార్ట్స్ 150 అంటే 1 పార్ట్ 50. సో 2 పార్ట్స్ ఎంత అవుతుంది 100. సో కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 650 + 100, 650 + 100 750. దట్స్ ఇట్. సో దీన్నే మీరు డీవియేషన్స్ కూడా అప్లై చేయొచ్చు. డీవియేషన్ అప్లై చేస్తే ఏముంది, సేమ్ ఇందాకట్లానే 500, ఇది 650, ఇది 2:3, అంతేనా. ఇది కదా మనకు కావాలి. చెప్పండి, 650 కన్నా 500 ఎంత తక్కువ ఉంది, -150, 150 తక్కువ ఉంది. ఎన్ని పార్ట్స్ అది 2 పార్ట్స్ అంటే మొత్తంగా 300 తక్కువ ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇది ఎంత ఎక్కువ ఉండాలి, 300 ఎక్కువ ఉండాలి, ప్లస్ ఉండాలి. కానీ ఇది 3 పార్ట్స్, సో బై 3 చేయండి అంటే 100. అంటే ఓవరాల్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 650 కన్నా 100 ఎక్స్ట్రా ఉంటుంది అంటే 750. దట్స్ ఇట్. సో మీరు 2 ఈక్వేషన్స్ ఉన్నా, 2 రేషియోస్ ఉన్నా, 3 రేషియోస్ ఉన్నా ఒకటే డీవియేషన్ గుర్తుపెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే ఈ డీవియేషన్ మెథడ్కి రావడానికి టైం పడుతుంది, అందుకని ఎలిగేషన్లో కూడా నేను చెప్పాను. ఓకేనా. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండింగ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అండ్ I hope you enjoyed these sessions. And if you have any of your friends who are appearing for the CGL exam, then please share these videos to them. They will definitely these videos will be helpful for them. Okay, so with this I'll conclude this session. Thank you very much. Take care all of you. Jai Hind.